అందరికీ నమస్కారం. దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ పువ్వు పూసిందంటే కాయ కాసిందంటాడు. కాయ కాయటం కానీ నేను తిన్నానంటాడు ఇంకోడు. ఇట్లా అసత్యాలను కానీ అవాస్తవాలను కానీ ప్రచారం చేయడంలో సోషల్ మీడియా చాలా ముందుందని చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడు తన్నీర్ హరీష్ రావు 3 సార్లు మంత్రి చేశాడు, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇవాళ ప్రజెంట్ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సిద్దిపేట నియోజకవర్గాన్ని ఏకచక్రాధిపతితో 95,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత డబుల్ షూటర్గా ప్లస్ ప్రాబ్లం ఎక్కడుంటే అక్కడ పరిష్కారానికి ఒక దిక్సూచి లాంటి వ్యక్తి హరీష్ రావు. సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వ్యక్తి. రాజకీయ సమస్య అయినా అవ్వచ్చు, రాష్ట్ర సమస్య అయినా అవ్వచ్చు, అది పార్టీ సమస్య అయినా అవ్వచ్చు. అలాంటి వ్యక్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి అధికారం రావటం, తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది పార్లమెంటు మెంబర్లు రావటం, దానికి మోడీ ప్రభుత్వానికి ఈ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఎంపీల ఓట్లు, అటు నితీష్ కుమార్ ఎంపీ ఓట్లు బీజేపీ వాళ్ళకి అవసరం అవడంతో వీళ్ళిద్దరికి కూడా టాప్ ప్రయారిటీ దక్కుతుంది అని చెప్పారు. ఇది నితీష్ కుమార్కి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకి. దానివల్ల చంద్రబాబు నాయుడు కేంద్రంలో చకచక పోలవరం కానీ, అమరావతి కానీ, అటు రైల్వే జోన్ కానీ, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, ఇటు ఇన్నర్ రింగ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్లు కానీ, లేకపోతే రోడ్లు వర్కులు కానీ ఇవన్నీ కూడా సాధించుకుంటాక వాళ్ళకి వెసులుబాటు కలిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవకపోవడం వల్ల కూడా అది కొంత తెలంగాణకు మైనస్ అయింది అనేది ఆ మాటల సందర్భంలో ఆయన మాట్లాడారు. దానికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రకరకాల కథనాలు అల్లి వడ్డించి వారుస్తూ ఉన్నారు సోషల్ మీడియా పెద్దలు, జర్నలిస్టులు, అనలిస్టులు అందరూ కలిసి. అయితే ఇక్కడ ఒకటి, హరీష్ రావు గారు అనే వ్యక్తికి ఇటీవల జరిగిన రజతోత్సవ సభలో ఫ్లెక్సీల మీద హరీష్ రావు ఫోటోలు వేయలేదని చెప్పి హరీష్ రావు ప్రయారిటీ తగ్గించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో అని చెలవల పలవలుగా ఊహాగానాలు వస్తాయి. అందుకని ఆయన టీడీపీలో చేరి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి తీసుకుని బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్లో రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తే ఆయనకి మంత్రి పదవి దక్కుద్ది, అధికారం దక్కుద్ది అని చెప్తా ఉన్నారు. ఎస్, కరెక్టే. ముఖ్యమంత్రి అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉండా ఎవరు, టీడీపీలో ఉండా ఎవరు, బీజేపీలోకి వెళ్ళినా ఎవరు, ఎవరికి ఈ హరీష్ రావు గారికి ఎక్కడున్నా ఆయన మంత్రే. ఎందుకు ఎవరంటే అక్కడ కేసీఆర్, కేటీఆర్ తర్వాత కవిత వస్తుంది, తర్వాత 4th ప్లేస్లో హరీష్ రావు ఉంటాడు. ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్గురు కాని పక్షంలో హరీష్ రావు ఉంటాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీలో కిషన్ రెడ్డి, తర్వాత బండి సంజయ్, వీళ్ళిద్దరి తర్వాతే ఎవరైనా బీజేపీ. టీడీపీ నిజమే, మేధావి వర్గం చెప్పిన టీడీపీలోకి వస్తే రాష్ట్ర పార్టీని బలోపేతం చేస్తే హరీష్ రావు టీడీపీలో తెలంగాణ రాష్ట్రంలో 1 ప్లేస్లో ఉండొచ్చు, అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి అయితే ఎవరుగా టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఇవాళ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ పార్టీ 0 ఉన్న టీడీపీ పార్టీని ముఖ్యమంత్రి అయితే ఎవరుగా అలయన్స్లో ఉన్నా కానీ ఎవరో ఒక మంత్రిలో 2 మంత్రుల్లో ఒక 10 ఎమ్మెల్యేలు గెలిచారనుకోండి ఒకవేళ హరీష్ రావు నాయకత్వంలో, ఒక మంత్రిలో 2 మంత్రులు 3 మంత్రులు ఇస్తారు. ఆంధ్రాలో జనసేనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ వాళ్ళకి అట్లాగే మంత్రులు ఇస్తారు, మంత్రి అవుతాడు. ఈ మంత్రి అవటం కోసం ఆయన పార్టీ మారి అటు బంధుత్వాన్ని కాదనుకుని ఉన్న పార్టీని వదిలిపెట్టుకుని బీజేపీలోనో టీడీపీలో చేరాల్సినంత కర్మ కానీ అవసరం కానీ ఏమొచ్చింది హరీష్ రావుకి. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు, అవాస్తవాలు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.